జరుగుతుంది. అన్ని వేళలా ఒకలా ఉండదు. దానం చేస్తున్నారు అనుకోండి, దేశము కాలము పాత్రత అని మూడు ఉంటాయి ఎప్పుడూను. ఆ దేశమునందు ఆ కాలమునందు ఆ పాత్రత ఉన్నవాడికి దానం చేయడం వేరు. శంకరాచార్యుల వారు ప్రశ్నోత్తరమాలికతో చేస్తూ ఒక ప్రశ్న వేశారు. లోకమునందు విలువ కట్టలేని దానమేది అని అడిగారు. ఏది విలువ కట్టలేని దానము అంటే, ఆ దేశమునందు ఆ కాలమునందు అప్పుడు ఉపయోగపడేది అప్పుడే చేయుట. పరమాకలితో స్పృహ తప్పిపోతూ నీ దగ్గరికి ఒకడు వచ్చాడు, అప్పుడు నువ్వు పెట్టిన పట్టెడన్నం ఏదో దానికి విలువ కట్టబడదు. ఆ తర్వాత వాడు స్పృహ తప్పి పక్కనున్న మురుగుడు కాలవలో పడిపోయిన తర్వాత లేపి తీసుకెళ్లి ఎవడో ముఖాన నీళ్లు కొట్టో 10 రూపాయలు ఇచ్చిన తర్వాత నువ్వు 1000 మందికి అన్నదానం చేయి, ఉపయోగం లేదు దానికి. ఏది అనంతమైన పుణ్యాన్ని ఇస్తుందంటే, దేశకాలముల యందు చేసినదేదో అదే విలువ కట్టలేని పుణ్యం, అది విలువ కట్టలేని దానం. కాబట్టి గుర్తిరిగి చెయ్యవలసి ఉంటుంది. కాబట్టి మేము ఆ పని చెయ్యలేకపోయాము. పాత్రత ప్రధానము. ఎవడు అర్హుడు అన్నవాడికి దానం చెయ్యాలి తప్ప, దానం చేస్తున్నాం కదా అని ఎవరికి పడితే వాళ్ళకి దానం చేయమని శాస్త్రం చెప్పలేదు. అందుకే దానం చేసే ముందు ఎవరిని సంప్రదించాలి అంటే, గురువు గారిని సంప్రదించి దానం చెయ్యి అన్నారు. కారణం ఏమిటి? గురువు చెప్తాడు, ఇది యోగ్యతలతో కూడినది, ఇక్కడ నువ్వు ఇయ్యి, ఇక్కడ ఇవ్వద్దు అని చెప్తాడు. కారణం ఏమిటి? నేను అన్నదానం చేస్తున్నాను కదా, అన్నదానం చేయడం నాకు ప్రధానం తప్ప ఇతరములు నాకు ప్రధానములు కావు అని జేబు దొంగలందరికీ అన్నం పెట్టారనుకోండి, ఇబ్బంది కాదు లోకానికి. అయ్యో పాపం, దొంగతనం చేసుకునే వృత్తిలో ఉన్న వాళ్ళందరూ కంటికి ఆపరేషన్లు చేయించుకోలేక బాధపడుతున్నారు, అందుకని చెప్పి గజ దొంగలందరికీ మేము ఉచిత కంటి శస్త్రచికిత్సా శిబిరాన్ని నిర్వహిస్తున్నాం గోప్యంగా అంటే, అది ఎలా పుణ్యకార్యాచరణం అవుతుంది? పాత్రత ఎరిగి దానం చెయ్యాలి. ఎవడు అది పొందడానికి పాత్రుడో వాడికి ఆ దానము చెయ్యవలసి ఉంటుంది తప్ప, ఆ పాత్రత లేనివాడికి పట్టుకెళ్ళి ఆ దానం చెయ్యకూడదు. బ్రహ్మచారికి పట్టుకెళ్ళి మీరు ఏదో సువర్ణ దానం చేశారనుకోండి, దోషం అది. ఇప్పుడు ఎవరు అలా దానం చేశాడో వాడి ఖాతాలో దోషం వేస్తారు. మనం చేసే పెద్ద తప్పంతా ఎక్కడ చేస్తామంటే, ఉపనయనానికి ఎడతాం. ఉపనయనానికి వెళ్ళినప్పుడు బ్రహ్మచారి భిక్షకొస్తాడు. భిక్షకొచ్చినప్పుడు ప్రధానంగా అతనికి వెయ్యవలసింది ఏమిటి? ఏదో భిక్ష, నువ్వు కావలసినప్పుడు వండుకోవయా అని కాస్త బియ్యం వెయ్యాలి. భిక్షకొచ్చి జోలె పట్టినవాడు వాడు. ఇప్పుడు నువ్వు వాడి జోలెలో బియ్యం వేస్తున్నావు. ఎక్కడివి నీకు ఆ బియ్యం? వాళ్ళింట్లో పళ్ళెల్లోవే నువ్వు తీసుకుని వాడికి వేస్తావు. నువ్వా భిక్షుకుడివి వాడా? నువ్వు ముందు భిక్షాటన చేసిన వాడివి. నాకేమీ లేదు మహాప్రభో బ్రహ్మచారికి ఇవ్వడానికి, అందుకని మీ